వెల్కమ్ టు జిఎంఆర్ అగ్రోస్ అండి. రైతు సోదరులందరికీ నమస్కారం. ఇది వచ్చేసి మన ముందు వచ్చేసి పవర్ వేడర్ అండి. దీని కంపెనీ వచ్చేసి కిసాన్ చాయిస్. మీరు గతంలో చూసుకున్నట్లయితే అదే కిసాన్ చాయిస్ కంపెనీలో KC1000 అనే పవర్ వేడర్ రైతులందరికీ తెలిసిందే. అది మార్కెట్లో ఎక్కువ సక్సెస్ అయిన పవర్ వేడర్. సేమ్ అదే కంపెనీ ఇప్పుడు KC700 అని ప్రతి ఒక్కరికి అందుబాటులో ధరలో కానీ క్వాలిటీ విషయంలో కానీ ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా తక్కువ ధరలో మంచి పవర్ వేడర్ ఎవరికైనా కావాలనుకుంటే ఈ ఆప్షన్ అండి. ఈ పవర్ వేడర్ వచ్చేసి మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి దీనిలో పాటు ఏమేమి సామాన్లు వస్తాయి, ఎలా దీన్ని ఆపరేట్ చేయాలి, దీని స్పెసిఫికేషన్స్ ఏంటి తెలుసుకుందాం. ఓకే అండి, ఇది వచ్చేసి ఇందాక మనం అన్బాక్సింగ్ చేసిన KC700 పవర్ వేడర్. ఇదే ఇప్పుడు కొత్తగా వచ్చిన మార్కెట్లోకి మొత్తం మీకు బ్లూ కలర్లో వస్తుంది. ఇంతకుముందు పవర్ వేడర్ వచ్చేసి ఆరెంజ్ బ్లాక్ కలర్లో వస్తుంది KC1000. దానికి దీనికి డిఫరెన్స్ వచ్చేసి ఏంటంటే మీకు ఏదైతే కింద రోటావేటర్లు ఉన్నాయో మీకు ఆ రోటావేటర్లు దానికేమో మీకు 2 సెట్లు వస్తాయి, దీనికేమో మీకు ఒక సెట్టే వస్తుంది. ఇంకోటి వచ్చేసి మీకు దానికి దీనికి డిఫరెన్స్ వచ్చేసేమో మీకు అందులో ఏమో ఆయిల్ పోయినక్కర్లేదు ఎయిర్ ఫిల్టర్లో. ఇందులో ఏమో మీకు కంపల్సరీ మనం ఏదో విధంగా అన్ని పవర్ వేడర్ లాగా ఆయిల్ కంపల్సరీ పోసుకోవాలి. ఇంకోటి వచ్చేసి మీకు ఏదైతే ఈ పవర్ వేడర్ ఉందో తక్కువ ధరకి, అంటే ఇంతకుముందు KC1000 పవర్ వేడర్ రేటర్ కన్నా కొంచెం తక్కువ ధరకి అనేది ఈ పవర్ వేడర్ అనేది వస్తుంది. అలాగే మార్కెట్లో సేమ్ KC1000 అవైలబుల్లో ఉంటుంది, KC700 కూడా అవైలబుల్లో ఉంటుంది. మీకు ఏదైతే బడ్జెట్ ప్రకారం ఏదైతే సూటబుల్గా ఇన్ని ఎకరాలు కానీ సపోర్ట్ చేసే పవర్ వేడర్స్ ఈ రెండిట్లో ఉంటాయి. మీకు రేట్ ఎక్కువైనా ఏం కాదు అనుకుంటే KC1000 పవర్ వేడర్ తీసుకోవాలి. కొంచెం బడ్జెట్లో పవర్ వేడర్ కావాలి, మార్కెట్లో ఇప్పుడు దొరికే వాటిల్లో కొంచెం బడ్జెట్లో మంచి పవర్ వేడర్ కావాలనుకుంటే ఈ పవర్ వేడర్ తీసుకోవాలి. అలాగే దీంతో పాటు వచ్చేసి మీకు టూల్ బాక్స్ వస్తుంది. ఈ టూల్ బాక్స్ వచ్చేసి మన రేంచీలు అట్లా పెట్టుకోవడానికి మీకు ఇది ఉపయోగపడుతుంది. యథావిధిగా అన్ని పవర్ వేడర్ లాగే దీనికి గేర్లు అనేది 2 ఉంటాయి. ఫ్రంట్ గేరు, బ్యాక్ గేరు. ముందలకేమో 2 గేర్లు ఉంటాయి, వెనకాలకేమో 1 గేర్ ఉంటుంది. ఎవరైతే రైతులు కొంచెం కలుపు తక్కువ ఉందో అనే వాళ్ళు మొత్తం ఫస్ట్ గేర్లో పోనిస్తారు. కొంచెం కలుపు ఎక్కువ ఉంది, లోతు ఎక్కువ తాగాలి, కొంచెం స్పీడ్ చేయాలి అన్నవాళ్ళు, ఇంజన్ మీద లోడ్ పడుతుంది అన్నప్పుడు సెకండ్ గేర్ అనేది మనం వాడాలి. యథావిధిగా వీటికి ఇంజిన్ కెపాసిటీ చేసి కూడా మీకు మార్కెట్లో ఏదైతే మీకు 30 నుండి 40,000, 50,000 మధ్యలో ఏదైతే పవర్ వేడర్లు దొరుకుతాయో అలాగే దీనికి ఇంజిన్ ఆయిల్ అనేది పోయాలి. ఇంజిన్లో వచ్చేసి 500 నుండి 650 వరకు ఇంజిన్ ఆయిల్ అనేది పోయాలి. గేర్ బాక్స్ వచ్చేసి లీటర్న్నర నుండి 2 లీటర్ల వరకు మనకి గేర్ ఆయిల్ అనేది పట్టింది. లీటర్ ఒక 800 అట్లా సుమారుగా చూసి మనం గేర్ ఆయిల్ లెవెల్ వరకు అనేది పోసుకోవాలి. ఇంజిన్ ఆయిల్ వచ్చేసి 24 గంటలకు ఒకసారి మార్చుకుంటే మీకు బెటర్గా ఏ ఇంజిన్ అయినా మీకు బెటర్ ఉంటుంది. కొంచెం హై కాస్ట్లో అయితే కొంచెం లైట్గా మార్చుకున్నా ఏం కాదు, ఎందుకంటే ఆ ఇంజిన్ స్టామినా కానీ పిస్టన్ క్వాలిటీ కానీ మీకు ఎక్కువగా ఉంటాయి. ఇది ఏదైతే KC700 పవర్ వేడర్ ఉందో దీనికి గొర్రు గుంటకలు మార్కెట్లో దొరికే ఏదైతే పవర్ వేడర్ ఏదైతే ఆల్ అటాచ్మెంట్స్ ఉంటాయో అవన్నీ దీనికి సెట్ చేసుకోవచ్చు. మీలో ఎవరికైనా KC100 కానీ KC1000 పవర్ వేడర్స్ కావాలనుకుంటే ఈ అడ్రస్ వచ్చేసి తిరువురు, NTR జిల్లా. ఎవరైనా ఇక్కడికి వచ్చి పర్చేజ్ చేసుకోవచ్చు, లేదు ఆన్లైన్లో బుక్ చేసినా మేము వచ్చి కస్టమర్కి డెలివరీ ఇస్తాం. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. అలాగే మన దగ్గరే సేల్స్ అండ్ సర్వీస్ రిపేర్ కూడా మన దగ్గరే ఉంటుంది. ఎవరికైనా ఈ పవర్ వేడర్స్ కావాలనుకున్న వాళ్ళు కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి.